సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డితో ఒక ఫోన్ సంభాషణ, అందులో ఒక రిటైర్డ్ జడ్జిని కొంత అభ్యంతరకర భాష వాడుతూ మాట్లాడతాం, అంటే ఒక 100 కోట్ల భూమికి సంబంధించిన ఒక అవినీతి వ్యవహారానికి సంబంధించి బాధితులకు అండగా నిలిచాడు, తీర్పు ఆ విధంగా ఇచ్చారని చెప్పి ఆయన నా కొడుకు అని వాడినట్టుగా ఆ ఫోన్ కాల్ సంభాషణ అయితే ఉంది. అవును. సో అంటే ఎమ్మెల్యే ఈ స్థాయిలో బరితెగించి మాట్లాడుతుంది, దీన్ని ఫోన్ కాల్ సంభాషణ అయినప్పటికీ కూడా ఏమంటారు? అంటే న్యాయ వ్యవస్థ, జడ్జీలు వీళ్ళందరూ మనని అడిగి కదా తీర్పులు చెప్పాల్సింది. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళే కేసులు విచారించేసి చట్టాల ప్రకారం అని చెప్పి ఏదో చేసేసి తీర్పులు చెప్పేసి ఎవడెవడికో సపోర్ట్ చేసి మన ఇబ్బందులకి గురి చేస్తే అలా కుదురుతుంది. పొలిటికల్ అంటే కోర్టులు అనేవి కూడా మనం పద్ధతిలో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి, మనం చెప్పిన తీర్పులు ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళకేం రైట్ ఉందని తీర్పులు ఇస్తారు అన్న ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది ప్రమాదకరం. పైగా ఆయన వాడిన భాష, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ని ఇక్కడ అరెస్ట్ చేశారు. పిఠాపురం పోలీసు వారు ఇచ్చిన పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి, జనసేనకు చెందినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేశారు. ఆయన వేదిక మీద ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ శంఖారావం సభలో ఆయన మాట్లాడిన భాష అభ్యంతరకరం అని కదా మీరు కేసు పెట్టింది. మరి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు వాడుతున్న భాష ఏమిటి? మరి మీకొక రూలు వీళ్ళకొక రూలు అంటే ఎలా కుదురుతుంది? ఇమ్మీడియట్గా నానిని తీసుకెళ్ళి లోపలయ్యాలి కదా, మనోభావాలు గాయపడాలి కదా. జడ్జి గారి తాలూకా మనుషులు ఎవరో ఒకళ్ళవి గాయపడి వెళ్ళిపోయి వాళ్ళు గనక కంప్లైంట్ ఇస్తే, చంద్రగిరిలోనే కంప్లైంట్ ఇస్తారు, ఇవ్వగానే పోలీసులు ఇంతే ఫాస్ట్గా రియాక్ట్ అవుతారా అనేది ప్రశ్న. ఇప్పుడు రావణ్ని, కేవీఆర్ని అరెస్ట్ చేయడానికి హుటాహుటిన మఫ్టీలో అలా వచ్చేసి దాడులు చేసి పట్టుకెళ్ళిపోయారు. బాగానే ఉంది. ప్రతి చోట మీ స్పందన ఇలాగే ఉంటుందా? చంద్రగిరిలో రిటైర్ అయిపోయిన జడ్జీలు ఎవరైనా సరే ఒక పిటిషన్ పడేస్తే ఇదే పద్ధతిలో నానిని తీసుకెళ్ళి లోపలేసి విచారిస్తారా అనే దానికి సమాధానం ఏం చెప్తుంది కూటమి ప్రభుత్వం అనేది చూడాలి. దాని మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు అర్జెంటుగా. అంటే వాళ్ళని తిట్టడం ద్వారా పనులు అవ్వవు, కానీ వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు బుల్డోజ్ చేస్తున్న పద్ధతి వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకంటే కూడా జనాలకు అర్థం కావాలి. జనాలకి వీళ్ళు ఎలా తయారయ్యారంటే, మీ కుడి చేయి తీయండి మా పొర చేయి పెడతానన్నట్టు వెనకటికి ఎవడో అలా తయారయ్యారు వీళ్ళు. తయారై తెల్లారలేస్తే కొడాలనా అని వాడిన భాష ఏమిటి, అది ఇది అని మాట్లాడతారు వీళ్ళు. ఆ రోజుల్లో అసలు టీవీ పెట్టాలంటే భయం వేసేది, లేకపోతే న్యూస్ వినాలంటే భయం వేసేది, అవన్నీ మాట్లాడతారు మిడిల్ క్లాస్ వాళ్ళు. కానీ వీరు మాట్లాడుతున్న భాష ఏంటి? మీరు గెలిపించారు వీళ్ళని, మరి వీరు వాడుతున్న భాష ఏమిటి? ఇది ఏమైనా సంస్కృతం మాట్లాడుతున్నారో, దేవభాష మాట్లాడుతున్నారా? వీళ్ళు బూతులేక మాట్లాడుతోంది, వాళ్ళు ఏం మాట్లాడారు, వీరు అదే మాట్లాడుతున్నారు. నాయకులు కూడా మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు మైకులు తీసుకుని. ఇది ప్రమాదకరమైన ధోరణి. దీని మీద పౌర సమాజం సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కోసం పదవులు ఇవ్వలేదు వాళ్ళకి. అంత నానాజీ గారు కూడా నా కొడుకనే ఆ పదాన్ని యూజ్ చేశారు. కల్చర్ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, మనకి ఒక అధికారం ఒక షీల్డ్ లా ఉపయోగపడుతుంది, మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఇలాంటి ఒక కల్చరు, ఇలాంటి ఒక ఉద్దేశం వాళ్ళలో కనిపిస్తుందా ఇప్పుడు? ఉంది, అధికార పక్షం అది ఉండబట్టే కదా ఈ గోలంతా. అంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మేము అధికారంలో ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మమ్మల్ని ఏమీ చేయరు, మాకేమీ కాదు. ఇది వాళ్ళ బుర్రల్లో ఉన్నటువంటి వ్యవహారం. అందుకని ఇప్పుడు కూడా జగన్ ఏదైనా మాట్లాడితే విమర్శిస్తారు వాళ్ళు. లైన్ క్రాస్ చేశాడు, అక్కడ గారు అనలేదు, ఇవన్నీ అగౌరవపరిచాడు. ఆయన ఎలా పడితే అలా నువ్వు అనేస్తాడా? చంద్రబాబు గారి సీనియారిటీ ఏమిటి, ఆయన వయసు ఏమిటి, ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వద్దా? ఇవన్నీ మాట్లాడుతున్నారుగా మీరు తెల్లారలేస్తే. మరి మీరు చూపిస్తున్నది ఏమిటి? మీరు మాట్లాడుతున్న మాటలు ఏమిటి? మీరు నేరుగా న్యాయ వ్యవస్థ మీదే కామెంట్ చేసేసి మీకు అనుకూలమైన తీర్పు చెప్పకపోతే ఆ జడ్జి దొంగనాగుడిగా అయిపోతాడా? అంటే మీకు అనుకూలంగా చెప్తే వాడు మహానుభావుడు అయిపోతాడా?
ఏమనుకుంటున్నారు మీరు? ప్రపంచం ముందు మీరు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు నాలిక చేత్తో పట్టుకు మాట్లాడాలన్న కనీసపు ఇంగితం ఉండాలి కదా. నిన్న మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆయన పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూల్ డ్రింక్ అంటే బీరు బెటరు అని చెప్పాడు ఆయన. ఏదో ఆ బీచ్ షాక్స్ గురించి మాట్లాడుతూ ఈ ధోరణిలో వెళ్ళాడు ఆయన. అసలు బీరు కాదు మహానుభావ, అక్కడ డ్రగ్స్ నడుపుతారు రేపు పొద్దున. మీరు తీసుకెళ్ళి ప్రైవేటు వారి చేతిలో పెడతారు అవన్నీ. ఆ ప్రైవేటు వారు ఏం తినిపిస్తాడో జనాలకి మీకు తెలియదు. మీ పర్యవేక్షణ ఉండదు. మీకు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి రోజువారీ డబ్బులు వస్తాయి. ఈ రోజువారీ డబ్బులు రావాలి తొందరగా అనే ఈ ఈగర్నెస్లో మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా మీరు అర్థం కాకుండా మాట్లాడారు. కూల్ డ్రింక్ కన్నా కూడా బీరు ముద్దు, కూల్ డ్రింక్ వద్దు అని మాట్లాడారు. మరి అదే ధోరణి అంటే మనకు అధికారం వచ్చింది, ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఉన్నంతలో సర్దుబాటు చేసుకుందాం అనే ధోరణి. అంటే ఎమ్మెల్యేల నుంచి ఈ తరహా ధోరణి కనిపిస్తోందంటే నిజానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. లోకల్ ఎమ్మెల్యేల మీద జనంలో ప్రాపర్ ఒక గుడ్ ఒపీనియన్ లేదు. తెలంగాణలోనూ లేదు, ఆంధ్రాలో కూడా లేదు. ఈ ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం ఓటర్లలో బలపడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గతంలో అంటే 24 ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఎవరూ గెలవకపోవచ్చు ఈసారి అనే పరిస్థితి తెలంగాణలోనూ ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. ఇంకా ఆంధ్రాలో ఇక్కడ వినియోగించుకోవటానికి ఈగర్గా ప్రతిపక్షం ఎదురు చూస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఈ అరెస్టుల్ని కూడా ఆంధ్ర ప్రాంతపు జర్నలిస్టులని అరెస్టు చేసిన విషయాన్ని కూడా పొలిటికల్గా వినియోగించుకుని ఇది తెలంగాణ అస్తిత్వానికి జరుగుతున్న గాయం. ఈ గాయం చేస్తున్నవాడు రేవంత్ రెడ్డి. అప్పుడు రేవంత్ రెడ్డి యాక్సెప్టెన్స్ లేకపోతే కేవీ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. కేవీ రెడ్డిని కానీ ప్రశ్న రావణ్ని కానీ అరెస్ట్ చేయడానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారంటే ఈయన ఉన్నాడన్న ధైర్యమే. ఈయన రిమోట్గా ఉన్నాడు ఆంధ్ర పాలకుల చేతుల్లో కాబట్టి తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉంది అని ఈరోజు కూడా రౌండ్ టేబుల్ జరుగుతాయి. ప్రెస్ క్లబ్ లో చేస్తున్నారా? మీకు లేదు, నాకు తెలియదు, కానీ జరుగుతుంది. జరగటానికి కావలసినటువంటి సరుకు ఉంది దానిలో. సో ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోంది. ఇలా వ్యవహరిస్తూ చట్టం అంటే ఇప్పుడు ప్రభుత్వాలకు అనుకూలమైన తీర్పులు చెప్పినటువంటి జడ్జీలని వాళ్ళు రకరకాలుగా ఫెసిలిటేట్ చేస్తున్నారు, పదవులు ఇస్తున్నారు, రాజ్యసభలకు పంపిస్తున్నారు, గవర్నర్లుగా చేస్తున్నారు, పెద్ద పెద్ద కమిషన్స్కి వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, ప్రోటోకాల్ ప్రకారం వెహికల్స్ ఉంటాయి, అంతా అనుభవించేస్తారు. వాళ్ళు జడ్జిగా ఏమనుభవించారో దానికి రెట్టింపు లైఫ్ అక్కడ అనుభవిస్తారు. ఈ కంఫర్ట్స్ అన్నీ మీకు ఉంటాయని చెప్తున్నారు, చెప్పి వాళ్ళని తమ కంట్రోల్లో తీసుకుంటున్నారు. ఓకే, మీరు తీసుకున్నారు, మీ మాట వినలేదు అనుకోండి, మీరెవరు డిక్టేట్ చేయడానికి జడ్జిమెంటు? ఆ జడ్జిమెంట్ వలన కొంతమందికి లబ్ధి చేకూరింది. ప్రజల తరఫున ప్రజలకు న్యాయం చేయడం కోసం, చట్ట పరిధిలో ఉన్న అవకాశాలు పరిశీలించడం కోసం జడ్జి గారు ఉన్నాడు అక్కడ. అంతే తప్ప మీరు అంటే అదర్ సైడ్ ఉన్నాడు ఈయన. అదర్ సైడ్ ఉన్నారు కాబట్టి మీకు అనుకూలంగా తీర్పు వస్తే జనాలు చచ్చిపోతారు. అంటే ఆ భూమి మీది అని చెప్పాలని అనుకుంటున్నాడు ఆయన. ఆ ల్యాండ్ వీరికి సంబంధించిన వారికో చెంది ఉంటుంది, కానీ అది ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. సో వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వీళ్ళకి ఒక ఇది ఇవ్వాలి, అంటే ఒక లీగాలిటీ ఇవ్వాలి. ఇస్తే జడ్జి గారు మంచోడే, ఇవ్వకపోతే ఆయన ఇదే అయిపోతాడు, వారు వాడిన పదం అయిపోతాడు. కాబట్టి మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే అలాగే మీరు వాడుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ అవతల వాడు రికార్డ్ చేస్తాడుగా గొంతుని. అంటే ఒక జడ్జినే ఈ స్థాయిలో మాట్లాడే వ్యక్తి ఇప్పుడు రేపు అక్కడ ప్రజల పరిస్థితి ఏంటంటారు? ప్రజల గురించి ఏం పట్టించుకోవట్లేదండి వీళ్ళు. ఈ 5 ఏళ్ళు ఎంత సంపాదించుకోగలం, ఇది కూడా సంపాదన గొడవే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.